మనం గ్రామాల్లో చూసామేమో ఏ రకంగా ఉందో. ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ రోజు మనం చూసాం, నిన్నటికి వాటికి దాదాపు 2 అడుగుల నీళ్లు ఊర్లోకి ప్రవేశించిపోయాయి. మరి ఈ రకంగా ఈ ప్రజల యొక్క ఇబ్బందులు ఈ రకంగా ఉన్నాయి. ఈరోజు మాతో పాటుగా బయలుదేరి వచ్చారు. మరి ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న నిజాలను చెప్పడం మాత్రమే మనం వచ్చాం. ఈ రకంగా కళ్ళకు కట్టినట్టుగా చూడాలంటే సహజంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు రావాలా. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ సమయాభావం మన బాధ్యతగా ఈ సామాన్యుడి కష్టాలు చూపించడం కోసం ఉన్నట్లుగా సమస్య ఏంటి అని చెప్పడం కోసం ఈరోజు మనం వచ్చాం. మరి 2 రోజులుగా ఈ ప్రాంతాలంతా పర్యటిస్తున్నాం. అదే సమస్య ఎక్కడుంది చూడటం కోసం మనమే 2 పడవలు తీసుకుని రావడం జరిగింది. ఈ రకంగా గ్రామాల్లో ఈ నిండిపోయి అమావాస్య వచ్చిన ఆటపోట్లకి, అమావాస్య పౌర్ణమికి ప్రతి 15 రోజులకి గ్రామాలన్నీ మునిగిపోవడం. అట్లాగే ఈ ఉప్పు నీరు వెళ్ళడం వల్ల కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోయి దారుణమైన పరిస్థితి. ఎక్కడ పశువులకు కూడా మేత లేని పరిస్థితి మనం చూసాం. మరి ఈ రకంగా పశువులకి తిండే మేత లేదు, కొబ్బరి చెట్లకి లేదు, ఏ పంట పండదు. ఒక్కసారిగా వ్యవసాయదారులందరూ కుదేలు అయిపోయి ఈరోజు మరొక సమస్య, ఈ నీళ్లు ఇళ్లలోకి వెళ్ళి ఉప్పు నీళ్లు ఇళ్లలోకి వెళ్ళి ఈ ఇళ్లలో ఉన్న ఈ ఏదైతే స్టీల్ ఉందో అవి తుప్పట్టిపోయి ఇల్లు కూడా తినేసే పరిస్థితి, పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు 15 గ్రామాలు. ఇక్కడ సంపద ఏమో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల సంపద త్వరలు వెళ్ళిపోతుంది. ప్రజలు మాత్రం ఇంత బాధలు పడుతున్నారంటే ఇంతకంటే దారుణ సమస్య ఈ దేశంలో ఎక్కడా లేదని చెబుతున్నారు. మొన్నటి వరకు 7 సంవత్సరాల క్రితం వరకు కళకళలాడుతున్న ఈ కోనసీమ, ఎవరొచ్చిన ఆదిత్యం వచ్చి కోనసీమ ఇవాళ అన్నమో రామచంద్ర అంటూ తింటానికి తిండి లేక పక్క గ్రామాలకు వెళ్లే పరిస్థితి. మరి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలండి. మీరు వచ్చి చూడండి. మీరు ఎక్కడో ఉంటారు కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్నాం. నంబర్ 1 ఛానల్ ద్వారా మా బృందాలన్నీ వచ్చి ఇక్కడంతా మేము పరిశీలిస్తున్నాం డైరెక్ట్ గా, కళ్ళకు కట్టినట్టుగా. కాబట్టి దయచేసి మీరు దీన్ని ఈ సమస్యని తక్షణమే, ఇది ఎమర్జెన్సీ కింద బతుకున్నాడు నేను ఇంకా బతికించడం కోసం 50-60 కోట్లు ఖర్చు పెడితే ఇల్లే సొంతానికి అడగట్లా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కోసం అయ్యా వాస్తవంగా 100 కోట్ల దాకా అవుతుంది. ప్రస్తుతానికి 50-60 ఇస్తే పనులు స్టార్ట్ అవుతాయి. అది కూడా వీళ్ళకి అడగట్లేదు. మీరే ప్రభుత్వం దగ్గరుండి రక్షణ చర్యగా దీన్ని చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం.